కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు చేరుకున్నారు. ఇప్పటికే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. ఇక వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో ముద్రగడ పోటీపై చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయకపోతే వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తే మళ్లీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవి ఇస్తామనే హామీ ఇవ్వొచ్చని తెలుస్తుంది. అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు చేరుకున్నారు. ఇప్పటికే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. ఇక వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో ముద్రగడ పోటీపై చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయకపోతే వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తే కానీ మళ్లీ అధికారంలోకి రాగానే డామినేటెడ్ పదవి ఇస్తామనే హామీ ఇవ్వొచ్చని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఏవైతే ప్రస్తుతం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి ఎవరైతే మంత్రి ప్రస్తుతం రీజనల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ప్రస్తుతం ఎవరైతే మాజీ మంత్రి, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం, అలాగే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు, అలాగే ఎంపీ వంగా గీత, వీరందరూ కూడా ప్రస్తుతం ద్వారంపూడి చంద్రశేఖర్ వీరందరూ కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకున్నారు. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే నేను ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ ఇష్టండి, వైసీపీ పార్టీలో ఉంటానని చెప్పిన ముద్రగడ పద్మనాభం చూసుకుంటే గత ఈ మధ్య కాలంలో చూసుకుంటే జనసేనకు సంబంధించి జనసేన పార్టీలోకి చేరతాము, అలాగే వైసీపీకి నేను చేరనని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటే కవాత్ సమయంలో కవాతు అనంతరము ముద్రగడ పద్మనాభం కలుస్తానని చెప్పారు. ఆ సమయంలో కూడా కలగకపోవడంతో వారు నిరుత్సాహం చెందారు. అయితే మరోసారి ఎవరైతే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాసు, అలాగే ఇతర ముఖ్య నాయకులందరూ కూడా వీరు ముద్రగడ పద్మనాభం కూడా కలవడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం ఆ సమయంలో కూడా ఏవైతే అయోధ్య రామాలయము ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ అనంతరం కూడా మిమ్మల్ని ముద్రగడ పద్మనాభం కలుస్తారని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో 2 సార్లు ఎవరైతే ముద్రగడ పద్మనాభాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పి అనడం కలవకపోవడంతో వారు నిరుత్సాహం చెందారు. అయితే ఈ సమయంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితం ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభం కూడా లేఖ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ లేఖలో ముఖ్య సారాంశం ఏంటంటే ఈ లేఖ సంబంధించి వారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి నేను మీ అంత సినీ గ్లామర్ లేకపోవచ్చు, అలాగే మీ అంత ఫాలోయింగ్ లేకపోవచ్చు, కానీ నేను ఒక సీనియర్ నేతగా కూడా మీరు గుర్తించలేకపోయారు, నన్ను ఒక తుప్పు ఇనప ముఖ్య కింద గుర్తించారు. అయితే అంటే మాలాంటి నాయకుడు మీకు అవసరం లేదు. అయితే మీరు 24 స్థానాల్లో ఎవరైతే మీ అభ్యర్థుల్ని నా అవసరం రాకూడదని చెప్పి కోరుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి అంటే ఇన్ని సార్లు కూడా మీరు వస్తారని చెప్పి రాకపోవడంతో నన్ను బాగా గుర్తించారని చెప్పి వారు లేఖలో కూడా పేర్కొన్నారు. అయితే దీన్ని ఏవైతే వైసీపీ అధిష్టానం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని క్యాష్ చేసుకుని అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంటే కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ పక్కకు పోకుండా జనసేన వైపు మలవకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి లాక్కునే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీంట్లో భాగంగా ఈ రోజు చూసుకుంటే ఎవరైతే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అలాగే ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ప్రస్తుతం ఎవరైతే ముద్రగడ పద్మనాభంతో భేటీ అయితే అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఒక పక్క కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతం ఎంపీ వంగా గీత కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే ప్రస్తుతం వంగా గీతను పక్కన పెట్టి ఎవరైతే ముద్రగడ పద్మనాభానికి అక్కడ నిలబెడతారు అంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అక్కడ నిలబెడితే కాపు ఓట్ బ్యాంక్ అంటే ఒక పక్క పిఠాపురం సంబంధించి 91,000 ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ని దగ్గర చేసుకునే దిశగా అయితే ఒక పక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకునే అవకాశం ఉంది. అంటే దీనికి భిన్నంగా అంటే ఏవైతే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నిలబడతారు అంటే పిఠాపురం నిలబడితే అక్కడ వారు గెలుపొందుతారు అనే దిశగా వారు గెలుపొందుతారు, దాన్ని ఢీకొట్టే విధంగా ఉండాలంటే ఒక పక్క కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం అయితే అక్కడ వారికి సరితూగుతారు అనే అంశంపై అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నిలబడతారనే ఒక టాక్ అయితే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వీరిద్దరికి కూడా పిఠాపురం సంబంధించి పిఠాపురం నిలబడే అంటే అభ్యర్థులుగా అయితే ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఈ ఒక పక్క మిథున్ రెడ్డి అలాగే ఇతర ముఖ్య నాయకులు వీరికి కలవడానికి అంటే వీరు వైసీపీలోకి ఆహ్వానపడడానికి అంటే పిఠాపురం స్థానం ఇస్తారా, లేక ప్రస్తుతం ఎవరైతే వీరు తనయుడు గిరిబాబు అయితే ఉన్నారో గిరిబాబుకి ప్రస్తుతం నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము అంటే మరొక అంటే
ప్రస్తుతం చూసినట్టు ఈ నెల 14వ తేదీ ఏవైతే ఓ పక్క ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ రాకముందే వీరికి నామినేట్ ఇస్తారు. అలాగే మరో పక్క చూస్తే ఏవైతే పిఠాపురం నియోజకవర్గానికి మొదటి పదనాభానికి సీట్ ఇస్తారా లేక ప్రస్తుతం వెనక నుండి ఈ కాపు సామాజిక వర్గానికి దగ్గరుండే విధంగా లేకపోతే వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేసే విధంగా వీరు సపోర్ట్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి ముఖ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క వ్యూహం కింద అంటే కాపు సామాజిక వర్గానికి దగ్గర చేసుకోవడానికి అలాగే కాపు ఓట్ బ్యాంకు ఏవైతే దీన్ని టర్న్ అవుతే నగ్గే అవకాశం ప్రధానంగా ఉందని చెప్పి ఓ పక్క కాపు ఉద్యమ మొదటి పదనాభాన్ని ఈ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని చెప్పి ఓ పక్క వైసీపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఓ పక్క ఏవైతే టీడీపీ జనసేన అయితే అంటే మా దగ్గర మేము స్థానం కల్పించలేదు కాబట్టి ఓ పక్క వైసీపీకి వెళ్తున్నారు. అంటే అటువంటి నాయకుడిని ఎవరు గుర్తిస్తారు అని చెప్పి ఓ పక్క వైసీపీ టీడీపీకి సంబంధించి ఎవరైతే టీడీపీ జనసేన సంబంధించి కాపు నాయకులు విమర్శించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఏవైతే కిర్లంపూడి మొదటి పదనాభానికి ఇంటికి ఏవైతే మొదటి పదనాభం మిథున్ రెడ్డి అలాగే ఇతర నాయకులు చేరుకున్నారు కాబట్టి అంటే వీరితో అంటే మొదటి పదనాభంతో ఏం మాట్లాడతారు అంటే వారు ఏ సమాధానం చెప్తారు అంటే దీంట్లో సంబంధించి పిఠాపురం నియోజకవర్గం స్థానం ఇస్తారా లేక ఇతర స్థానాలను ఇస్తారా అంటే మరోపక్క చూస్తే జగ్గంపేట నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఎవరైతే మాజీ మంత్రి తోట నరసింహం కూడా అక్కడ ఉన్నారు. అంటే తోట నరసింహంకి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఓ పక్క ఏవైతే తోట నరసింహం స్థానంలో కూడా ఇచ్చే అవకాశం అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే ఏవైతే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అంటే ప్రతిపాడు నియోజకవర్గం చూసుకుంటే ప్రస్తుతం ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా అక్కడ అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పౌర్ణమి కాదని చెప్పి వరుపుల సుబ్బారావు ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే వరుపుల సుబ్బారావు కూడా పక్కన పెట్టి అక్కడ ఇస్తారని చెప్పి మరో పక్క ప్రచారం జరుగుతుంది. అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న ఒక పక్క ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం అంటే ముఖ్యంగా పిఠాపురం సంబంధించి ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఢీకొట్టే విధంగా నిలబడితే ఒక పక్క ప్రచారం జరుగుతుంది. మరో పక్క ఏవైతే ఓకే రైట్ రాజేష్ థ్యాంక్ యూ.